నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రాజేష్ రేంజర్ల గారు ఉన్నారు. ఏదైతే నిన్న మందకృష్ణ మాదిగ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్కి గల కారణాలు, ఒకవేళ మందకృష్ణ మాట్లాడిన తప్పిదాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి, వీళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు సార్? అంటే నిన్న సాంస్కృతిక కళాకారులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ సాంస్కృతిక సారథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఇవ్వడం వల్ల మందకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి బట్టి విక్రమార్క మరియు ప్రస్తుత చైర్మన్ గద్దరన్న కూతురైనటువంటి వెన్నెల గారు కుట్రపూరితంగా, వాళ్ళిద్దరూ మాలలే కాబట్టి నాతో పాటు పనిచేస్తున్నటువంటి కళాకారులని నా నుంచి దూరం చేయడం కోసం మా మాదిగలపై కక్షపూరితంగా చేస్తున్నటువంటి చర్య అనేటువంటి విషయాన్ని బ్లేమ్ చేయడం కోసం ప్రయత్నించిన ఆయన. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మాదిగ కులానికి చెందినటువంటి రసమై బాలకిషన్ గారు ఉన్నప్పుడే 2018లో ఒక సర్క్యులేట్ జారీ చేశారు. వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతాల మీద ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాల కోసమే పనిచేయాలి. వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైనా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైనటువంటి పార్టీ కార్యక్రమాలకు వాళ్ళు పనిచేయద్దు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి. అది కాకుండా దాంట్లో భాగంగానే అప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారమే నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఇది కేవలం మాదిగలకే చేసిరంటే మాలలకు కూడా చేసిరు కదా. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు, మీరు ప్రైవేట్ కార్యక్రమాలకు ఎట్లా పోతారు? ఎంఆర్పిఎస్ అనేది ప్రైవేట్ కార్యక్రమం కదా, అది ప్రభుత్వం యొక్క పథకం కాదు కదా. దాంట్లో ఎట్లా చేస్తారనేటువంటి విషయాన్ని వాళ్ళు అది చేస్తే, ఈయన దీన్ని తీసుకొని వచ్చి కేవలం మా మాదిగల మీద కక్ష సాధింపు చర్య కోసం డిప్యూటీ సీఎం మాలైనా కాబట్టి, చైర్మన్ మాలామే కాబట్టి ఇట్లా చేస్తున్నారని చెప్పడం తప్పు. ఇంకోటి ఏంటంటే, లాస్ట్కు ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పిండు, అసలు కళారంగానికి చెందిన ఆమెకు చైర్మన్ ఎట్లా ఇచ్చిరని మాట్లాడాల్సి వస్తుందని బెదిరిస్తున్నాడు. అంటే గద్దరన్న ఎవరండి? గద్దరన్న మీద ఉన్నటువంటి గౌరవంతో ఇచ్చారు కదా, ఆయన పోరాటం మీద, ఆయన బతికలేడు కాబట్టి అలా కూతురికి ఇచ్చారు, ఆయన మీద రెస్పెక్ట్తోని. మరి రోజు రోజుకి దిగజారిపోతున్నాడు కృష్ణన్న. మీకు తెలియదు ఏం కాదు, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీతాలతో బతుకుతున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం కోసం పనిచేయాలి, ప్రభుత్వ పథకాల కోసం పనిచేయాలి. ఈ మాట కూడా స్పష్టం చేస్తున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ పథకాల కోసం పనిచేయాల్సిన వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయించద్దు, అది కూడా విరుద్ధమైనటువంటి చర్య. సో దాంట్లో భాగంగా ఆ విషయాన్ని స్పష్టం చేయడం కోసమే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం కోసమే, ప్రభుత్వ పథకాల కోసం మాత్రమే పనిచేయాలనేటువంటి విషయాన్ని చేస్తూ దీన్ని తీసుకొని వచ్చి మాదిగ వైరుధ్యానికి గురి చేస్తూ, డిప్యూటీ సీఎం మాలైనా కాబట్టి, చైర్మన్ మాలామే కాబట్టి వాళ్ళ మీద హృదయ ప్రయత్నం చేస్తాను. దీన్ని ఖండించడం కోసం ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాం. ఓకే, ఒకవైపు బీసీ మేధావుల గురించి కూడా చెప్తా ఉన్నారు ప్రెస్ మీట్లో. బీసీ మేధావులు మద్దతు తెలపడం తప్ప అంటా ఉన్నారా, లేదంటే మీరు మాదిగలకు మద్దతు తెలపడం వల్ల మీకు నష్టం ఏం జరుగుతుంది? బీసీ మేధావులు మాదిగ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని కీర్తించడం, ఆయనకు సహకరించడం తప్పు కాదు. దయచేసి ఆ పేరు మీద మాలల్ని తిట్టడం, మాలల్ని సామాజిక స్మగ్లన అనడం, మాలలు దోసుకొని తినరనడం మాత్రం మేము ఒప్పుకోం. మేము లాస్ట్ టైం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ పెట్టి 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు జరిగినటువంటి ప్రభుత్వ పథకాలలో కావచ్చు, రిక్రూట్మెంట్లో కావచ్చు, ఉద్యోగ భర్తీలలో కావచ్చు 75% మాదిగలు లబ్ధి పొందారు, 25% మాత్రమే మాలలు లబ్ధి పొందారు అనే విషయాన్ని మేము స్పష్టం చేసి మా దగ్గర ఉన్నటువంటి ఎంపైరికల్ డాటాని మేము చెప్పి ఒక సవాల్ విసిరినాం. ఇది తప్పు అని నా బీసీ మేధావులు కావచ్చు, మరి మా కృష్ణన్న కావచ్చు, కృష్ణన్నతో పనిచేస్తున్న కళాకారులు కావచ్చు, కృష్ణన్నకు మద్దతు ఇచ్చిన కళాకారులు కావచ్చు, వచ్చి ఈ రివార్డ్ని తీసుకొని మా మాట తప్పని నిరూపించమనం. వారం రోజుల దగ్గరికి వస్తుంది, ఇప్పటిదాకా కూడా ఎవరు స్పందించలేరు. సో నేను ఏమంటానంటే, బీసీ మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళు మాదిగల మధ్యలో కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పద్దు. మీరు మద్దతు ఇవ్వడం తప్పు కాదు, ఆ మద్దతు ఇస్తున్నామన్న పేరు మీద మాలల్ని తిట్టడం మాత్రం నేను ఒప్పుకోను, దాన్ని ఖండిస్తున్నా. ఇక్కడ కూడా వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళనే మేము అంటా ఉన్నాం, కానీ కులం పేరు పెట్టి ఎక్కడ కూడా దూషించలేం. కానీ మాలలు ఎందుకు రెచ్చిపోతూ ఉన్నారు బీసీల మీద అని చెప్పి చెప్తా ఉన్నారు. అరే దోసుకొని తిన్నారు, పాపం వీళ్ళకి ఎలాంటి అవకాశాలు లేకుండా చేసారు, అవి లేకుండా చేసారు అని మాట్లాడింది కదా. మరి తీసుకొని రా కదా, 10 సంవత్సరాలు ఎవరు మాది తప్ప నిరూపించమని చెప్పిన 30 లక్షల రివార్డు ప్రకటించడం, మీ దగ్గర ఎలాంటి డాటా లేకుండా అసత్యాన్ని ఎట్లా ప్రచారం చేస్తారు? దాన్ని మేము ఖండించడమే తప్ప, మీరు కీర్తించుకోండి మందకృష్ణ గారిని, దేవుడిగా కీర్తించుకోండి, మీ ఇళ్ళలో ఫోటోలు పెట్టుకొని గుడ్లు కట్టుకోండి, మేము అద్దంటలేం కదా. ఆ పేరు మీద మాలల్ని తిట్టడం తప్పు అంటున్నాం అంతే. మద్దతు తెలిపే వాళ్ళను ప్రాసిక్యూట్స్ అని చెప్పేసి మీరు అన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరన్నారు?
మీ సభలో ఆ రోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ప్రెస్ మీట్లో అన్నారని చెప్పేసి మొన్న జరిగిన సభలో చెప్తా ఉన్నారు. దానిపైన నేను మళ్ళీ చెప్తున్నా, ఎవ్వరు మాట్లాడిన మాటకు వాళ్ళే బాధ్యత వహిస్తాం. ఆ విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. ప్రాస్టిట్యూట్స్ అన్నటువంటి వ్యక్తిని అడగాల్సిన క్వశ్చన్ అది. సో నేను ఏమంటానంటే, ఎవరైనా సరే సహనం కోల్పోద్దు. అవతల వ్యక్తులైనా యువతల వ్యక్తులైనా సహనం కోల్పోకుండా, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసి రాజకీయ అధికారం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. సో మనం మాట్లాడే మాటలు అవతల వ్యక్తిని గాయపరచదు, అవతల వ్యక్తులు మాట్లాడే మాటలు మనని గాయపరచొద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఓకేనా, బీసీ నాయకులకు ఏదో ఇంతకుముందు చెప్తా ఉన్నారు కదా, వాళ్ళకి ఎట్లా ఆహ్వానం తెలుపుతూ ఉంటారు, లేదంటే కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది తర్వాత? మేము రేపు ఫిబ్రవరి 9వ తారీఖు నాడు ఈ మాలమాదిగా యుద్ధంగా కాకుండా, మాలమాదిగా పంచాయతీగా కాకుండా, రాజ్యాంగపరమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పేసి నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా. అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది కాబట్టి మేము రాజ్యాంగాన్ని రక్షించేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో మానవతావాదులైనటువంటి వ్యక్తులు, ముస్లింలు ఎన్ఆర్సీ పేరు మీద, రైతు నల్ల చట్టాల పేరు మీద వాళ్ళని ఇబ్బందికి గురి చేసినాడు, రాజ్యాంగం వాళ్ళని కాపాడింది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని రక్షించేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏర్పడ్డది అనే విషయాన్ని మేము అందరికీ చెప్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వాగతం పలుకుతాం. దాంట్లో రాజ్యాంగాన్ని రక్షించాలనుకునే అన్ని శక్తులు కూడా మాతో కలిసి వస్తాయి. ఓకేనా, 7 తారీఖు వీళ్ళ సభ ఉంది కాబట్టి 9 తారీఖు మీరు సభ పెడుతురా, లేదంటే వేరే ఉద్దేశంతో పెడతా ఉన్నారు? ఒకవేళ కాంపిటీషన్గా సభ పెట్టాలనుకుంటే వాళ్ళకంటే ముందు పెడతాం తప్ప వాళ్ళ తర్వాత పెట్టాం. ఓకే. సో నేను మరొకసారి చెప్తా ఉన్నా, నా మిత్రులు, నా సహోదరులు, నా కుటుంబంలో ఒక భాగమైనటువంటి 59 కులాల్లో మాదిగలు కూడా ఒక భాగం. కాబట్టి వాళ్ళు రేపు చేయబోతున్నటువంటి 1,00,000 తప్పులు 1000 గొంతుల కార్యక్రమం కూడా విజయవంతంగా కొనసాగాలని, ఎంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నా మాదిగ సహోదరులందరూ కూడా తిరిగి ఇంటికి జాగ్రత్తగా చేరుకోవాలని, మనం కలిసి ఉద్యమాలు చేయాల్సినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఏది చేసినా సరే రాజ్యాంగబద్ధంగానే చేసుకోవాలని చెప్పేసి పౌరుష పదజాలను ఉపయోగించి మనలో మనకు మధ్యలో విద్వేషాలు చెలరేగే దిశగా ఉండొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.